ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ. త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. మనం పోయిన వారము 19వ శ్లోకము చెప్పుకొని ఉన్నాం కదా, అది ఒకసారి చూసినట్లయితే అందులో ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. ఏమంటున్నాడంటే, ఎవరైతే ఆశ అనే గుణము లేకుండా సర్వ మంచి చెడు పనులు చేస్తూ ఉంటాడో, ఎవరైతే జ్ఞానాగ్ని చేత కర్మను కాలుస్తారో వాళ్ళని బుధులు ఏమంటారంటే జ్ఞాన పండితులని చెప్తారు అని అంటున్నాడు. ఇక్కడ మనము సర్వే సమారంభ అన్నప్పుడు సర్వ మంచి కార్యాలు సర్వకార్యాలు సర్వే సమారంభ అన్నాడంటే అన్ని కార్యాలు, అది మంచి పని కావచ్చు చెడు పని కావచ్చు, వాటిని సమంగా చేయడం అనేది అక్కడ మనకు తెలియజేశాడు. అంతేకాకుండా జ్ఞానం అనే అగ్ని ఎవరికైతే ఉంటుందో వాడు కర్మలన్నింటినీ కూడా కాల్చివేస్తాడు అని చెప్తున్నాడు. అందుచేతని ఇక్కడ ఏమంటుండంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. అంటే జ్ఞానం అనే అగ్ని చేత కర్మలు కాలిపోతాయి అని చెప్పుకున్నాము. అంతేకాకుండా కొందరు ఉపమానంగా ఇది ఏదో చెప్పున్నారులే జ్ఞానాగ్ని, నిజంగా జ్ఞానాగ్ని ఉందా అని ప్రశ్న ఉండొచ్చు అని కూడా దానికి వివరం కూడా మనం చెప్పుకున్నాము. ఇక్కడ ఈ ఒక్క శ్లోకంలోనే కాకుండా ఇంకా వేరే శ్లోకాల్లో కూడా జ్ఞానాగ్ని గురించి చెప్పబడి ఉంది అని కూడా మనము తెలుసుకున్నాం. అంతేకాకుండా ఈ భౌతికంగా మనం చూసే అగ్నికి తర్వాత జ్ఞానం అనే అగ్నికి రెండిటికి తేడాలు కూడా తెలుసుకున్నాం. భౌతికంగా మన కంటికి కనిపించే అగ్ని అది ఏంటంటే ఏ కట్టెనైనా కాల్చివేస్తుంది, మన స్థూల శరీరానికి వేడి కలిగిస్తుంది. అది కాల్చేటప్పుడు ఇది మంచి కట్టె చెడు కట్టె అనేది ఏమి చూడదు, కాల్చివేస్తుంది. అది ప్రకృతికి సంబంధించినటువంటిది, మన కళ్ళకి కనిపిస్తుంది అది. అలాగే అది అజ్ఞానులను కూడా అజ్ఞానులైనా కూడా బయట అగ్నిని వెలిగించగలుగుతారు. అది శరీరం బయట నిల్వ చేసుకోవచ్చు, అది నీటికి ఆరిపోతుంది. గాలి ఉంటే మండుతుంది, గాలి లేకపోతే ఆరిపోతుంది. అది ఏ వస్తువునైనా కానీ కాలుస్తుంది, మన శరీరంలో ఏ భాగాన్నైనా కానీ కాల్చివేయగలుగుతుంది. దాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా కానీ మనం తయారు చేసుకోవచ్చు. అదే జ్ఞానాగ్ని అయితే అది కంటికి కనిపించేది కాదు, సూక్ష్మంగా ఉండేది. అది కేవలం కర్మ కట్టెలను మాత్రమే కాల్చివేస్తుంది, బయట ఉండే కట్టెలని అది కాల్చలేదు. సూక్ష్మ శరీరాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు దయ్యములు వంటి సూక్ష్మ శరీరాలు ఉంటాయి కదా, వాటికి వేడి అనేది కలుగుతుంది. ఎప్పుడైతే యోగులు జ్ఞానాగ్ని కలిగి ఉంటారో వాళ్ళ దగ్గరికి ఆ సూక్ష్మాలు పోయినప్పుడు ఆ వేడికి తట్టుకోలేక పారిపోవడం అనేది కూడా మనం తెలుసుకొని ఉన్నాము. ఇంకా ఈ జ్ఞానాగ్ని పాపము పుణ్యము, ఇది పాపకర్మ కాల్చొద్దు, పుణ్యకర్మ పాపకర్మ కాల్చాలి, పుణ్యకర్మ కాల్చొద్దు అనే భేదం ఏం పెట్టుకోకుండా పాప పుణ్యకర్మలన్నిటినీ కూడా కాల్చివేస్తుంది. అది ఎటువంటి కర్మనైనా కాల్చివేస్తుంది. ఈ జ్ఞానాగ్ని అనేది పరమాత్మకు సంబంధించినటువంటిది మరియు సూక్ష్మాలు వీటిని ఈ జ్ఞానాగ్నిని చూడగలుగుతాయి. ఇది యోగులకు మాత్రమే వెలిగేటువంటిది, శరీరం లోపలే నిల్వ ఉంటుంది. అంటే మన తలలోనే జ్ఞానాగ్ని నిల్వ ఉంటుంది. ఇది గాలికి మండేది కాదు, నీటికి ఆరిపోయేది కూడా కాదు. ఇంకా ఈ జ్ఞానాగ్ని ఉన్న యోగులు వాళ్ళ సంకల్పం చేత అజ్ఞానుల యొక్క శరీరం మీదకి పంపించినప్పుడు, అంటే కంటి చూపు ద్వారా కానీ చేతి ద్వారా కానీ పాదము ద్వారా కానీ పంపించినప్పుడు
ఏమవుతుందంటే అది వాళ్ళ మీదికి పోయి వారి యొక్క ప్రారంధ కర్మను కాలుస్తుంది. ఉదాహరణగా మనము వీరబ్రహ్మం గారు గరిమరెడ్డి అచ్చమ్మ కొడుక్కి గుడ్డితనాన్ని పోగొట్టాడు చెయ్యి అతని కళ్ళ మీద పెట్టి అని. తర్వాత యేసు ప్రభువు కూడా ఏం చేశాడు, గుడ్డివానికి చూపు వచ్చేలా చేశాడు జ్ఞానాగ్ని, తనలో ఉన్న జ్ఞానాగ్ని చేత. అలాగే కుష్టు వ్యాధితో బాధపడుతున్నటువంటి అతనికి కుష్టు వ్యాధి లేకుండా చేశాడు. అంటే వాళ్ళందరూ కూడా ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ ఉన్నారు కదా, ప్రారబ్ధ కర్మ రోగం రూపంలో అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రోగానికి కారణమైనటువంటి ప్రారబ్ధ కర్మను ఈ జ్ఞానాగ్ని అనేది కాల్చివేయగలుగుతుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానాగ్ని యోగుల శరీరం నుంచి బయటకు వచ్చి వాళ్ళ ప్రారబ్ధ కర్మను కాల్చివేస్తుందో అప్పుడు వాళ్ళు ఆ రోగం నుంచి బయటపడిపోతారు. ఆ రోగం అనేది ఉండదన్నట్టు. అలాగే మనం ఏం తెలుసుకున్నామంటే ఈ జ్ఞానాగ్ని యోగుల శరీరంలో ఉత్పన్నమైనప్పుడు, యోగుల శరీరంలో నిల్వ ఉన్నప్పుడు ఆ జ్ఞానాగ్ని ఒకటి కర్మయోగులకైతేనేమో వాళ్ళకి ఆగామి కర్మను కాల్చుతుంది. అలాగే బ్రహ్మయోగులకైతేనేమో సంచిత కర్మను కాల్చివేస్తుంది అని తెలుసుకున్నాము. ఇంకొకటి ఏం తెలుసుకున్నామంటే ఇప్పుడు ఈ జ్ఞానాగ్ని యోగం చేసే సమయంలో మాత్రమే తయారవుతుంది. కర్మయోగులకు శరీరం లోపలనే జ్ఞానాగ్ని ఉత్పన్నమవుతుంది. బ్రహ్మయోగులకు శరీరము బయట నుంచి, అంటే అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ శక్తి జ్ఞానాగ్ని రూపంగా శరీరం లోపలికి ప్రవేశిస్తుంది. అంటే బ్రహ్మయోగులకు. అంతేకాకుండా ఒక యోగి తన యొక్క ప్రారబ్ధమును కాల్చుకోలేడు అని కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒక యోగి అవతల వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు తన సంకల్పం చేత అవతల వ్యక్తి కడుపు నొప్పిని తీసివేయగలడు. కానీ తను ఒకవేళ చెవి నొప్పితో బాధపడుతున్నట్లయితే ఆ చెవి నొప్పిని తన యొక్క జ్ఞానాగ్ని చేత ఏం చేయలేడు, కాల్చివేయలేడు. ఎందుకంటే జ్ఞానాగ్ని యోగులలో పనిచేసేది సంచిత కర్మ, ఆగామి కర్మ అని రెండిటి మీదనే పనిచేస్తుంది, కానీ ప్రారబ్ధం మీద పనిచేయదు. అది మనము ఈ అగ్నికి జ్ఞానాగ్నికి మధ్య తేడాను కూడా మనము తెలుసుకున్నాము. అంతేకాకుండా ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ అని 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం. అంతకుముందు కూడా చెప్పుకున్నాం. ప్రారబ్ధ కర్మ అంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అమలు జరిగేది ప్రారబ్ధ కర్మ కాగా, సంచిత కర్మ అంటే మనం సంపాదించుకున్న కర్మ సంచితంలో నిల్వ ఉంటుంది. అది ఎన్నో జన్మల నుంచి చేసుకున్న కర్మైనా అందులో నిల్వ ఉంటుంది. ఇక ఆగామి కర్మ అంటే ప్రారబ్ధ కర్మ జరుగుతూ ఉన్నప్పుడు మనం చేసే పనుల ద్వారా, అహంకారం ద్వారా సంపాదించుకున్న కర్మ ఆగామి కర్మ అవుతుంది. ఆ ఆగామి కర్మ అనేది కొంతకాలానికి సంచితంలోకి చేరిపోతుంది. ఇలా 3 రకాలైనటువంటి కర్మలు అనేవి, అంటే కర్మలు నిల్వలు అని చెప్పుకోవచ్చు, ఆ విధంగా ఉన్నాయి. ఈ సంచిత కర్మ నుంచే కొంత భాగము ప్రారబ్ధముగా కేటాయించబడి మనిషి పుట్టినప్పుడు అది ఆ ప్రారబ్ధ కర్మ అనుభవించేలాగా చేయబడి ఉంటుంది అన్నట్టు. అది పోయిన వారం మనం చెప్పుకున్నాము. పోయిన వారం చెప్పుకున్న దాంట్లో ఏదైనా అనుమానం ఉంటే అడగచ్చు. ఇక ఈరోజు 20వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యవిః ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వాన్నాప్నోతి కిల్బిషం యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఈ 3 శ్లోకాలకి ఒకే దగ్గర భావం అనేది ఇవ్వబడింది. ఈ 3 శ్లోకాలు కర్మయోగం గురించి చెప్పబడి ఉన్నవి. ఏమంటున్నాడంటే కర్మఫలము ఎడల ధ్యాస లేక, అంటే మనము కార్యం జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి కార్యము పాపమో పుణ్యమో తెచ్చిపెడతా ఉంటుంది కదా. అయితే
పాపముగా మీద కానీ పుణ్యం మీద కానీ ధ్యాస ఉండకూడదు. ఇంకేమంటున్నాడంటే నిత్య తృప్తుడవై ఆశను నిగ్రహించుకొని, అంటే ఎల్లప్పుడూ తృప్తిగా ఉంటూ ఆశను లేకుండా చేసుకోవడం. నిగ్రహించుకోవడం అంటే ఆశ లేకుండా చేసుకొని సర్వకార్యములను సదా చేయువాడు చేయని వానితో సమానం. ఇక్కడ ఇంకా సర్వకార్యములు అంటే అన్ని పనులు, అంటే మన కర్మ, మంచి కర్మ ఉంటే మంచి పనులు చేస్తాం, చెడు కర్మ ఉంటే చెడు పనులు చేస్తాం. కాబట్టి మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా సరే ఏది అమలుకు వచ్చినా జరిగే కార్యాలు సర్వకార్యాలని, ఆ సర్వకార్యాలని ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. అలా చేసేవాడు చెయ్యని వాడితో సమానము అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే ఆశ విడిచి నియమిత చిత్తుడై దేని మీద శ్రద్ధ లేక కేవలం శరీర సంబంధముగా పనులు చేయవలను అట్లు చేయువానికి కర్మలు అంటున్నాడు. అంటే ఆశ అనేది వదిలిపెట్టేయాలి. ఆశ అనేది వదిలిపెట్టేసి దేని మీద కూడా మనం శ్రద్ధ పెట్టుకోకూడదు. అంటే అన్ని ప్రాపంచిక విషయాలు, దీని మీద శ్రద్ధ పెడితే నాకు ఇంత లాభం వస్తుంది, దీని మీద పెడితే ఇంత నష్టం వస్తుంది, అలాంటి శ్రద్ధలు ఏమీ, ప్రాపంచికమైనటువంటి ఎలాంటి శ్రద్ధలు ఏమీ లేకుండా పనులు, శరీర సంబంధంగా పనులు జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని ధ్యాసలో పెట్టుకోవాలా. ఆ విధంగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే కర్మలు అంటవు అని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే దొరికినట్టి లాభంతో తృప్తి పొంది, అంటే ఎంత లాభం వచ్చినా సరే అది చాలు అని ఆ తృప్తి కలిగి ఉండాలి. ద్వంద్వములు అనేవి లేకుండా ఉండాలి. మత్సరము లేనివాడే, మత్సరం అంటే ద్వేషము, పగ, గిట్టనితనం ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మత్సరము, ఈ అసూయ, ఇవన్నీ ఈ అంతా ఒకటే. ద్వేషమన్నా, మత్సరమన్నా, అసూయ అన్నా, గిట్టనితనం అన్నా, పగ అన్నా అంతా ఒకటే. ఈ గుణం అనేది లేకుండా లాభం వచ్చినా నష్టం వచ్చినా సమానమైనటువంటి దృష్టి ఉండాలి వాటి ఎడల. అలా చేస్తే ఏ విధంగా అయితే అలా ఉండగలుగుతాడో అట్టివాడికి కర్మబంధాలే కలగవు అని మనకి ఈ విధంగా మనకి కర్మయోగం గురించి తెలియజేశాడు. ముఖ్యంగా ఒక జీవుడు ముక్తి పొందడానికి దేవుడు తెలియజేసినటువంటి ధర్మబద్ధమైనవి రెండు పద్ధతులు. అది ఒకటి కర్మయోగము, రెండవది బ్రహ్మయోగము. కర్మయోగము ద్వారా అయినా మోక్షం పొందవచ్చు, బ్రహ్మయోగం ద్వారా అయినా మోక్షం పొందవచ్చు. కర్మయోగం ద్వారా ఆగామి కర్మను కాల్చుకుంటూ పోతాడు, ప్రారబ్ధంను అనుభవిస్తూ ఆగామి రాకుండా చేసుకుంటూ పోతాడు. బ్రహ్మయోగము ద్వారా ప్రారబ్ధం జరగదు కానీ సంచితమును కాల్చుకుంటూ పోతాడు. అంటే ఈ రెండు విధానాల్లో కర్మ కాల్చుకోవడం అనేది ఉంది. ఈ రెండు అనుసరించినా కానీ అటు బ్రహ్మయోగం, కర్మయోగం శీఘ్రంగా కర్మకాలే విధానం కూడా ఉంది. అంటే రెండిట్లో ఏ ఒక్కటైనా ఆచరించవచ్చు, రెండు అయినా ఆచరించవచ్చు. ఆ విధంగా ఎక్కువ మటుకు కర్మయోగం గురించి చాలా చోట్ల అనేక శ్లోకాల రూపంలో మనకి సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగం అనే అధ్యాయాల్లో చెప్తున్నారు. అదే బ్రహ్మయోగం గురించి కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము లాంటి అధ్యాయాల్లో మనకి ఎక్కువగా చెప్పున్నారు. ఇంకా అక్కడక్కడ అవసరాన్ని బట్టి బ్రహ్మయోగం గురించి తెలియజేయబడ్డది. కర్మయోగమే చాలా ఎక్కువగా మనకి భగవద్గీతలో చెప్పబడి ఉంది. కాబట్టి ఇక్కడ మనం 3 శ్లోకాలకి ఒకే దగ్గర భావాన్ని మనము తెలుపుకున్నాము, దాని వివరం అంతా. ఇక తర్వాత 23వ శ్లోకంలో ఏం చెప్తున్నారో మనం చూద్దాము. అది కూడా కర్మయోగం గురించే. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవీలీయతే. ఇక్కడ ఏమంటుందంటే సంగము లేనివాడై, ఫలాసక్తి లేక దైవాన్ని చేరాలన్న కోరిక కలిగిన వాడై కర్మయజ్ఞం చేసేవానికి వాని కర్మంతా కాలి నాశనం అయిపోతుంది, ఏం లేకుండా పోతుంది అన్నట్టు. ఇక్కడ ఏమంటుండంటే యజ్ఞాయాచరత కర్మ అని అంటున్నాడు. ఇంకా మనకి ఇదే విధంగా కర్మయోగము అనే అధ్యాయంలో 9వ శ్లోకంలో యజ్ఞార్థాత్ కర్మనో అన్యత్ర లోకోయం కర్మబంధన అని చెప్పిండు అక్కడ. అంటే యజ్ఞ సంబంధముగా నీవు పనులు చేయి, లేకపోతే నీకు కర్మబంధములు అయి కూర్చుంటాయి. యజ్ఞ సంబంధముగా చేస్తే నీ కర్మలన్నీ కాలిపోతాయని అక్కడ కూడా మనకి తెలియజేసి ఉన్నాడు అన్నట్టు. ఇక్కడ యజ్ఞ యాచరత కర్మ అంటే
ఈ కర్మలు యజ్ఞము వలె చేయాలని ఇక్కడ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాడు అన్నట్టు. అయితే ఇక్కడ మనము ఈ శ్లోకము యజ్ఞ అనే మాట వచ్చింది కదా, యజ్ఞాయాచరత కర్మ. దీని తర్వాత ఏం చేశారంటే కొందరు అశాస్త్రీయమైనటువంటి 9 శ్లోకాలను తీసుకొచ్చి పెట్టి ఉన్నారు. అయితే ఇవి భగవంతుడు చెప్పిన మాటకు విరుద్ధంగా ఉన్నాయి అన్న ఉద్దేశంతో మనము ఈ శ్లోకాలను కల్పిత శ్లోకాలుగా చెప్పుకొని వాటిని మనము వివరించుకోవడం లేదు అని స్వామివారు తెలియజేశారు. ముఖ్యంగా మనకు చెప్పినది యజ్ఞాలు ఏంటంటే 2 ద్రవ్యయజ్ఞము, జ్ఞానయజ్ఞము. అందులోనూ ద్రవ్యయజ్ఞం కంటే కూడా జ్ఞానయజ్ఞము చాలా శ్రేష్టమైందని, శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ అని భగవంతుడు తెలియజేశాడు. అయితే అది 24వ శ్లోకంగా ఉండాల్సింది కాస్త 33వ శ్లోకంగా మారిపోయింది. 24కి 33కి మధ్యలో 9 కల్పిత శ్లోకాలను యజ్ఞాలను గురించి పెట్టారు. అంతేకాకుండా ఇతర అధ్యాయాల్లో కూడా కల్పిత శ్లోకాలు స్వామివారు కనుక్కొని మొత్తం 23 శ్లోకాలు ఉన్నాయి. ఆ 23 శ్లోకాలు అన్నిటినీ కూడా తీసివేసి ఉన్నారు. కాబట్టి మనము ఈ 23వ శ్లోకం కదా ఇప్పుడు మనం చెప్పుకుంది. దీని తర్వాత మనము చెప్పుకోబోయేది 33వ శ్లోకం అన్నట్టు. ఇక్కడ ఏమన్నా డౌట్ ఉంటే అడగొచ్చు. అంటే మనము 33వ శ్లోకము చెప్పుకుందాము. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే ద్రవ్యయజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది, సర్వకర్మలు జ్ఞానయజ్ఞంలో పరిసమాప్తమగును. అంటే అన్ని కర్మలు కూడా జ్ఞానయజ్ఞంలో కాలి బూడిదైపోతాయి. మొత్తం అన్ని కర్మలన్నీ కూడా నాశనమైపోతాయి. శ్రేష్టమైంది జ్ఞానయజ్ఞమే ద్రవ్యయజ్ఞం కంటే కూడాను అని చెప్తున్నాడు. ఇక్కడ మనకి కొన్ని ప్రశ్నలు అనేవి వస్తాయి. అంటే యజ్ఞము అంటే ఏంటి, అవి ఎక్కడ జరుగుతాయి, ఎవరు చేస్తారు, వాటి వల్ల వచ్చే ఫలితం ఏంది అనే ప్రశ్నలు మనకు వస్తాయి. ఈ ప్రశ్నలకి ఎప్పుడైతే వివరము తెలుస్తుందో, అంటే జవాబులు దొరుకుతాయో ప్రశ్నలకి, అప్పుడు యజ్ఞం అంటే పూర్తిగా మనకి తెలిసిపోతుంది. కాబట్టి మనకి స్వామివారు అందించిన వివరము మనం తెలుసుకుంటా పోదాము. ఇక్కడ యజ్ఞము అంటే కాల్చటము అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యజ్ఞం జరిగేటప్పుడు మనం చూస్తూనే ఉంటాము, వాళ్ళు స్వాహ అని పేరు చెప్తూ ఒక్కొక్క వస్తువు దాంట్లో వేస్తూ ఉంటే ఆ అగ్నిలో, మండుచున్నటువంటి అగ్నిలో ఆ వస్తువు కాస్త కాలి బూడిదైపోతూ ఉండటం అనేది మనము చూస్తూ ఉంటాం. అలా కాల్చి బూడిద చేయడానికి ఒక మనిషి కూడా ఉండాలి. ఆ మనిషి దాంట్లో వస్తువులు వేస్తూ ఉంటాడు, అవి కాలి బూడిద అవుతూ ఉంటాయి. అయితే వాటిలో సమిధలు అనేవి ఉన్నాయి. సమిధలు అంటే యజ్ఞంలో వేయవలసినటువంటి వస్తువు సామాగ్రినే సమిధలు అని అంటారు. ఆ సమిధలుగా ఏం వాడతారు బయట యజ్ఞం చేసేటప్పుడు అంటే చిన్న చిన్న పుల్లలు, కొన్ని ఔషధాలు, తర్వాత పట్టు చీరలు, బంగారము, నెయ్యి మొదలగున్నవన్నీ ఉంటాయి. అవన్నీ దాంట్లో వేస్తూ ఉంటారు, అవి కాలిపోతూ ఉంటాయి. అయితే ఈ యజ్ఞాలు చేయడానికి ఋత్విక్కులు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు యజ్ఞం చేపిస్తూ ఉంటారు. ఋత్విక్కులు వేదమంత్రాలు చదువుతూ ఉంటారు. ఈ యజ్ఞం ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళు ఆ యజ్ఞగుండానికి ఎదురుగా కూర్చొని ఉంటారు. వాళ్ళు ఒక వేద మంత్రాన్ని చదివి స్వాహ అని చెప్పినప్పుడల్లా వీళ్ళు స్వాహ అంటూ అందులో ఈ సమిధలు వేస్తూ ఉంటారు. అగ్నిలో కాలి అవి బూడిద అయిపోతూ ఉంటాయి అన్నట్టు. అయితే ఇటువంటి యజ్ఞములు ధర్మయుక్తమైనవా అధర్మయుక్తమైనవా అని కనుక మనము యోచిస్తే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవద్గీతలో భగవంతుడు చెప్పినవే ధర్మయుక్తమైన యజ్ఞములు. అంతేకాని మనుషులు తమకు తాము తయారు చేసుకొని బయట ఆచరించేవి ఏవి కూడా
ధర్మయుక్తమైనటువంటి యజ్ఞాలు కావు. అవి అధర్మాలలోకి చేర్చబడతాయి. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అగ్నిలో ద్రవ్యాలు వేస్తున్నారు. ద్రవ్యాలు అంటే వస్తు సామాగ్రి వేస్తున్నారు. వాటిని మంత్రాలు చదివి ఆ విధంగా కాలుస్తూ ఉన్నారు. మరి దేవుడు ద్రవ్యయజ్ఞం అన్న పేరు చెప్పిండు కదా శ్లోకంలో. అలా చెప్పినప్పుడు మరి ఇది దేవుడే చెప్పిండు కదా ద్రవ్యయజ్ఞం అని, అది ధర్మయుక్తం కాదా అనే ఆలోచన కూడా వస్తుంది అన్నట్టు. అయితే మనకి అక్షర పరబ్రహ్మయోగం అనే అధ్యాయం ఉంది. అందులో 4వ శ్లోకంలో ఏం చెప్పిన్నాడంటే, శరీరం లోపల జరిగే యజ్ఞాలకు దేవుడు నేనే అధిపతిని అని చెప్పి ఉన్నాడు అన్నట్టు అక్కడ. అంటే మన శరీరంలో జరిగే యజ్ఞాలు ఉన్నాయి కదా, ఆ యజ్ఞాలకి దేవుడే అధిపతిగా ఉన్నాడు. కాబట్టి యజ్ఞములు అని చెప్పింది ఏదైతే ఉందో, భగవంతుడు ద్రవ్యయజ్ఞం అని చెప్పిండు కదా, ఆ ద్రవ్యయజ్ఞం అని చెప్పింది అది బయట జరిగే ద్రవ్యయజ్ఞం కాదు, మన శరీరం లోపలే జరిగే ద్రవ్యయజ్ఞం. కాబట్టి బయట జరుగుతున్నటువంటి యజ్ఞాలు అనేవి అధర్మమైనవి, భగవంతుడు చెప్పినవే ధర్మయుక్తమైనవి. కాబట్టి ఆయన చెప్పినటువంటి 2 యజ్ఞాలు గురించి మనం చాలా వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి శ్లోకంలో ద్రవ్యయజ్ఞము జ్ఞానయజ్ఞము అని చెప్పి, అందులో ఆయన జ్ఞానయజ్ఞమే ద్రవ్యయజ్ఞము కంటే శ్రేష్టమైనది అని కూడా అని చెప్పాడు. అంటే చాలా గొప్పదని. ఎందుకు శ్రేష్టమైంది అంటే, ద్రవ్యయజ్ఞమేమో ప్రకృతికి సంబంధించిందైతే పరమాత్మని పొందడానికి మనం చేయాల్సింది జ్ఞానయజ్ఞము. ద్రవ్యయజ్ఞం ద్వారా మనం పరమాత్మను పొందలేము. ప్రకృతికి సంబంధించిన ద్రవ్యాలు ద్రవ్యయజ్ఞంలో కాలిపోతాయి. ద్రవ్యయజ్ఞం వలన ఏమవుతుందంటే, మన జన్మకు కారణమైనటువంటి కర్మలు ఇంకా పెరిగిపోతాయి. భగవంతుడు తెలిపిన యజ్ఞముల గురించి మనకు తెలిసినా తెలియకపోయినా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యజ్ఞం చేస్తూ ఉన్నారు. అయితే కొందరు ఏమనుకోవచ్చు అంటే, తెలిసిన జ్ఞానులు చేయవచ్చేమో కానీ ఏమీ తెలియని మేము యజ్ఞం చేయడం ఏంటని అనుకోవచ్చు. అది అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. వాస్తవంగా ప్రతి ఒక్కరూ ఒకరోజు ఒక దినానికి 2 సార్లు 3 సార్లు యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞం పేరే ద్రవ్యయజ్ఞం అన్నట్టు. మన శరీరంలో యజ్ఞాలు జరుగుతున్నాయని భగవంతుడు తెలియజేశాడు కదా. అవి ద్రవ్యయజ్ఞము జ్ఞానయజ్ఞము అని 2 జరుగుతున్నాయి. అందరూ చేయగలిగింది కూడా ద్రవ్యయజ్ఞమే. ప్రతి ఒక్కరూ, పుట్టిన పిల్లవాడి నుంచి చనిపోయే ముసలివాడి వరకు ప్రతి ఒక్కరూ చేసేది ద్రవ్యయజ్ఞమే. దాన్ని కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి జీవరాశిలో తమ కడుపులో జఠరాగ్ని అనేది ఉంటుంది. ఈ జఠరాగ్ని ఏం చేస్తుందంటే, మనం తిన్న ఆహారము అంతటినీ కూడా జీర్ణం చేస్తుంది, అంటే నాశనం చేస్తుంది. నోటి ద్వారా మనం అందించిన ప్రతి పదార్థం కూడా జఠరాగ్నిలోనే కాలిపోతుంది. మన జీర్ణాశయము అనే యజ్ఞ గుండం ఉంది కదా, ఆ యజ్ఞగుండంలో జఠరాగ్ని అనే అగ్ని ఉంది. ఆ జఠరాగ్ని అనే అగ్నిలో అనేక ఆహార పదార్థాలు మనం ఎప్పుడైతే నోటి ద్వారా అందిస్తామో అవన్నీ కూడా ఆ అగ్నిలో కాలి బూడిదైపోతూ ఉన్నాయి అన్నట్టు. ఇది ప్రతి ఒక్కరి శరీరంలో కూడా జరుగుతుంది. మా శరీరంలో జరగటం లేదే అని అనటానికి లేనే లేదు. ప్రతి ఒక్కరూ తిన్న ఆహారము అరిగిపోతుంది. అరిగిపోవడం అనేది జీర్ణాశయంలో జరుగుతుంది. తిన్నదంతా జీర్ణం అయిపోతుంది, అంటే నాశనం అయిపోతూ ఉంది. ఒకవేళ ఎవరైనా కానీ ఆ కడుపులోకి ద్రవ్యాలు అందివ్వలేదే అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే, లాలాజలము, క్లోమరసము, తర్వాత పైత్యరసము, ఈ 3 ఉంటాయి కదా. ఈ 3 రసాయనాలు కలిసిపోయి అది ఒక వేడి పుట్టించే ద్రవంగా మారిపోతుంది. ఎప్పుడైతే ఆహారం ఉండదో జీర్ణాశయంలో, ఈ ద్రవం ఏమవుతుందంటే, ఈ ఆమ్లము జీర్ణాశయ గోడలకి తగిలిన వెంటనే సురుక్కుమంటుంది. అప్పుడు అమ్మో ఆకలని అరుస్తారు. కాబట్టి ఆకలైనప్పుడు తిండి తినటం అనేది మొదలు పెడతారు అన్నట్టు.
కాబట్టి అది దాన్ని ఎవరు కూడా కాదనలేరు కదా, అది సత్యమైందే కదా, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అనుభవించేదే కదా, ఇక కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ద్రవ్యయజ్ఞం అనేది మన దేహంలోనే, మన కడుపులోనే, జీర్ణాశయంలోనే జరుగుతూ ఉంది. అయితే ఇంకా ఏం చెప్పిండంటే మనకి పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే అధ్యాయంలో 14వ శ్లోకంలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని చెప్పిండు. అంటే నేను అగ్ని రూపములో ఉండి మీరు తిన్నటువంటి ఆహారాన్ని వాటన్నిటిని కూడా జీర్ణం చేస్తున్నాను అని చెప్పిండు. అంటే అక్కడ అగ్నిగా ఉండి కాల్చివేసేది ఎవరు అంటే ఆత్మే ఆత్మే అగ్నిగా ఉండి మన మన జీర్ణాశయంలో ఎప్పుడైతే మనము ద్రవ్యాలని ఇస్తామో ఆ ద్రవ్యాలన్నింటినీ కూడా కాల్చివేస్తా ఉన్నాడు. ఆ విధంగా ఆయన పచామ్యన్నం చతుర్విధం అన్నాడంటే 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలని కాల్చివేస్తున్నాడు, నాశనం చేస్తూ ఉన్నాడు. మనకి మన సైన్స్ ప్రకారంగా కూడా చూస్తే జీర్ణాశయంలో 3 రకాలైనటువంటి రసాలు గ్రంథుల నుండి వచ్చి కలుస్తూ ఉన్నాయి. వీటిలో రసాయనిక కలయిక ద్వారా ఏమవుతుందంటే వీటి యొక్క రసాయనిక కలయిక ద్వారా అగ్నితత్వం ఏర్పడుతుంది. అవి అగ్నిగా మంటలేసే విధంగా మారిపోతున్నవి. ఈ అగ్నితత్వం కలిగినటువంటి ఈ రసాలు ఏ ఆహార పదార్థాన్నైనా కానీ భస్మం చేయగల శక్తి కలిగి ఉన్నాయి అన్నట్టు. ఈ అగ్ని అనేది ప్రకృతి జనిత శరీరంలోని గ్రంథుల్లో పుట్టింది. ఆ గ్రంథులను, వాటి రసాన్ని, అందులో ఏర్పడు శక్తిని, దాని ప్రక్రియ అయిన ద్రవ్యయజ్ఞము ప్రత్యక్షంగా కనిపించకపోయినా కానీ అందరి శరీరాల్లో కూడా అది జరుగుతూ ఉంది. అయితే ఈ జీర్ణాశయంలో జరిగే ఈ యజ్ఞానికి ఏమేమి అవసరము? ఉప్పు, చింతపండు, మిరపకాయలు, కందిబేడలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు మొదలైనవన్నీ అవసరం. అంటే వీటన్నిటినీ మనం ఏం చేస్తున్నాం, వంటలాగా వండుకొని మనం ఆహారం తినదగినట్లుగా ఆహారాన్ని తయారు చేసుకొని మనము నమిలి నోట్లోంచి కడుపులోకి పోయేటట్లుగా చేస్తున్నాం అన్నట్టు. అయితే అది ద్రవ్యయజ్ఞం జరుగుతుంది కదా. మరి మనకి ఆకలి అవుతుంది, ఆకలి తీర్చుకోవడానికి ఇవన్నీ ఆహార పదార్థాలు కావాలి. మరి ఈ ఆహార పదార్థాలు కావాలి అని అంటే ఊరికినే వస్తాయా? రావు కదా. అవి మనము ఎక్కడికి, ఒక అంగడికి పోయి వాటిని కొనుక్కోవాల్సి ఉంటుంది. వాటిని కొనుక్కోవాలంటే మన దగ్గర చేతిలో డబ్బులు ఉండాలి. మరి డబ్బులు ఉండాలి అంటే ఏం చేయాలి? పనులు చేయాలి. పనులు చేస్తే డబ్బు వస్తుంది. మరి పనులు చేయడం అనేది కార్యాలు చేయడం కదా. కార్యాలు చేస్తున్నప్పుడు ఎలాంటి జ్ఞానం అనేది ఏమీ లేకుండా అజ్ఞానంతో మనం పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆ పనులలో అహంకారాన్ని ప్రదర్శించినప్పుడు మనకి కర్మ అనేది వస్తూ ఉంది. అంటే మనం ద్రవ్యయజ్ఞం చేయడానికి కావలసినటువంటి ఆహార పదార్థాలు మనం సమకూర్చుకోవడానికి డబ్బు కావాలి. డబ్బు కోసము పనులు చేయవలసి ఉంటుంది. పనులు చేయుట ద్వారా కొత్తగా కర్మను తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఏ కర్మైనా మనం సంపాదించుకుంటే ఇతరులు ఎవరు మన కర్మను అనుభవించరు. మరి ఎవరు అనుభవించాలి? మనం సంపాదించుకున్న కర్మని మనమే అనుభవించి తీరాలి. మరి మనము అనుభవించాలి అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కర్మ పోయిన జన్మలో మనం సంపాదించుకున్నదే. మరి ఇప్పుడు అనుభవించేది పోయిన జన్మలో సంపాదించుకుంటే ఇప్పుడు సంపాదించుకునే కర్మ వచ్చే జన్మలో అనుభవించవలసి ఉంటుంది. అందుచేత మళ్ళా మనకి పుట్టుక తప్పదు. ఇది ఇలా చూస్తే ఏమవుతుందంటే ప్రతిసారి పుడుతున్నాము, కొత్త కర్మను సంపాదించుకుంటున్నాము, మళ్ళా పుడుతున్నాము, మళ్ళా కొత్త కర్మ సంపాదించుకుంటున్నాము, పాత కర్మను అనుభవిస్తున్నాం, మళ్ళా కొత్త కర్మ సంపాదించుకుంటూ ఉంటున్నాము. ఈ విధంగా ఒక చక్రములాగా తయారై ఉంది. మనము ఎన్నో యుగాల నుంచి ఈ చావు పుట్టుకల మధ్యలోనే మనము వేలాడుతూనే ఉన్నాం, కానీ వాటి నుంచి బయటపడలేకపోతున్నాము. మరి దారేది? ఎలా బయటపడవచ్చు అంటే భగవంతుడు ఏం చెప్పాడు? జ్ఞానయజ్ఞమే ద్రవ్యయజ్ఞము కంటే చాలా శ్రేష్టమైనది అని చెప్పాడు. కాబట్టి మనము జ్ఞానయజ్ఞము చేసినట్లయితే ఈ ద్రవ్యయజ్ఞము ద్వారా మనం సంపాదించుకున్న ఈ ద్రవ్యయజ్ఞం చేయడానికి కావలసినటువంటి పదార్థాలు సంపాదించుకునేటప్పుడు మనం చేసే కార్యాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యాల ద్వారా వచ్చే కర్మలను
కాల్చుకోవచ్చు. జ్ఞానయజ్ఞము మనం గనక చేయగలిగినట్లయితే అప్పుడు మనము జననము మరణం అనే ఈ చక్రంలో నుంచి బయటకు రాగలుగుతామన్నట్టు. కాబట్టి వాటి నుంచి బయటకు రావాలంటే జ్ఞానయజ్ఞం ఒక్కటే శరణ్యము. అందుకే ద్రవ్యయజ్ఞము కంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్టమైందని భగవంతుడు తెలియజేశాడు. ఇంకా ఈ జ్ఞానయజ్ఞము ప్రతి ఒక్కరూ చేయగలరా అంటే అందరూ చేయలేరు. అదే ద్రవ్యయజ్ఞము కడుపులోకి ఆహారం ఇచ్చేదే కదా, అది ఎవరైనా చేస్తారు. ఆ ద్రవ్యయజ్ఞం ద్రవ్యాలు కడుపులోకి పోతాయి, జీర్ణాశయంలో భస్మం అయిపోతాయి. అది ద్రవ్యయజ్ఞం, అది ఎవరైనా చేస్తారు. కానీ జ్ఞానయజ్ఞము అందరూ చేయలేరు. జ్ఞానయజ్ఞం ఎవరు చేస్తారు అంటే కర్మయోగులు కానీ బ్రహ్మయోగులు కానీ చేయగలిగింది జ్ఞానయజ్ఞము. 2 రకాల యోగుల శరీరంలో జరుగు జ్ఞానయజ్ఞము అది ఎక్కడ జరుగుతుంది అంటే వాళ్ళ తలలోనే అది జరుగుతుంది. ద్రవ్యయజ్ఞ స్థానమేమో జీర్ణాశయం అయితే జ్ఞానయజ్ఞమునకు వేదిక ఎక్కడుంది అంటే మన శరీరంలో శిరస్సులోనే అది ఉంది. ఇంకను మనం ఏం తెలుసుకున్నామంటే యోగుల శిరస్సులో జ్ఞానాగ్ని ఉంటుంది అని తెలుసుకున్నాము. జ్ఞానాగ్నిలో ఏమవుతుందంటే వారి కర్మలు కూడా కాలిపోతాయి. ఈ విధానానికి జ్ఞానయజ్ఞము అని గీతలో పేరు కూడా పెట్టబడి ఉంది. ద్రవ్యయజ్ఞంలో సంపాదించుకున్న కర్మలన్నీ కూడా జ్ఞానయజ్ఞంలో కాలిపోతాయి. జ్ఞానయజ్ఞము కాలిపోతాయి కదా. కర్మలు కాలిపోవడం వల్ల ఏమవుతుందంటే జీవుడు మళ్ళా పుట్టాల్సిన అవసరం ఉండదు, వాడు మోక్షాన్ని పొందుతాడు. అందుకే మనకి జ్ఞానాగ్ని సర్వ కర్మాని భస్మసాత్ అని భగవంతుడు తెలియజేశాడు. కాబట్టి జ్ఞానం అనే అగ్నిలో అన్ని కర్మలు కాలిపోతాయి. అయితే ఈ జ్ఞానం అనే అగ్ని ఎవరికి పుడుతుంది అంటే యోగులకు మాత్రమే పుడుతుందని తెలుసుకున్నాము. సామాన్యులకు, జ్ఞానం లేని మనుషులకు ఈ జ్ఞానయజ్ఞము చేసేటువంటి స్తోమత అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం తెలియదు కాబట్టి వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్రతిరోజు ద్రవ్యయజ్ఞం కోసమే కర్మలు సంపాదించుకుంటారు. అంటే ద్రవ్యయజ్ఞం చేయడం కోసం, అంటే ద్రవ్యయజ్ఞం చేయడం కోసం అంటే ఆహారం సంపాదించుకుంటున్నారు. ఎందుకు? కడుపుకు ఆకలి అవుతుంది కాబట్టి. కూటి కొరకు కోటి విద్యలు అని చెప్పినారు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, బయట పోయి పనులు చేస్తారు. వాటి ద్వారా వచ్చే డబ్బుతోటి ఆహార పదార్థాలు కొనుక్కుంటారు. ఆహార పదార్థాలు కడుపులోకి అందిస్తారు. కాబట్టి అక్కడ జీర్ణాశయంలో ద్రవ్యయజ్ఞం అనేది జరుగుతుంది. ఈ ద్రవ్యయజ్ఞం కోసము ఏం చేస్తుంటారు, పనులు చేస్తుంటారు. పనుల ద్వారా కర్మలు సంపాదించుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ జీవితానికి సరిపడే విధంగా కర్మలు సంపాదించుకుంటమే కాకుండా వాళ్ళు చేసే పనుల ద్వారా ఇంకా వాళ్ళ కొడుకులు, మనమళ్ళు, ముదుమనమళ్ళకు కూడా సరిపడే అంత ఆస్తి సంపాదిద్దామని చెప్పేసి ఇంకా ఎక్కువగా కర్మలు సంపాదించుకుంటూ ఉంటారు. ఆ విధంగా విపరీతమైన కర్మలు వాళ్ళు మూట కట్టుకుంటారు. ఆ విధంగా మూట కట్టుకున్నప్పుడు ఆ మూట బరువును ఎవరు మొయ్యాలా? వాళ్ళే మొయ్యాలా. వాళ్ళ కొడుకులు మొయ్యరు, భార్యలు మోయరు, పోతే ఇక వాళ్ళ మనమలు, ముదుమనమలు వాళ్ళు ఎవ్వరూ కూడా మోయరు. ఎవరి కర్మ వాళ్ళకే లెక్క ఉంటుంది. ఎవరి కర్మను వాళ్ళే మోయాలి. అంతేగాని తండ్రిది కొడుక్కి రాదు, కొడుకుది తండ్రికి రాదు. ఎవరి మూట వాళ్ళే మోయాల్సిందే. కాబట్టి జ్ఞానము తెలిసిన వాళ్ళు జ్ఞానయజ్ఞం చేసి వాళ్ళు కర్మలని బాపుకుంటూ ఉన్నారు, అంటే లేకుండా చేసుకుంటూ ఉన్నారు. ఇంకా కొందరు ఏం చేస్తున్నారంటే జ్ఞానులని పేరు చెప్పుకునే స్వామీజీలు రకరకాలుగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రకృతి యొక్క మాయలో పడిపోయి వాళ్ళకి శరీర యజ్ఞం ఏందో బాహ్య యజ్ఞం ఏంటో వాటి వివరం పూర్తిగా తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాహ్య యజ్ఞాలనే చేస్తున్నారు, చాలామందితో కూడా చేపిస్తూ ఉన్నారు. ఆ విధంగా బాహ్య యజ్ఞాలు చేసినప్పుడు అవి కోరికలతో కట్టివేయబడి ఉన్నటువంటి యజ్ఞాలు కాబట్టి దాని ద్వారా కర్మ అనేది వస్తుంది. కాబట్టి ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఫలానా స్వామి చెప్పాడు అని అనుకోకుండా చాలా వివరంగా, లోతుగా, శాస్త్రబద్ధంగా ఆలోచించి మనం చూసినట్లయితే, గుడ్డిగా నమ్మకుండా మనము చూసినట్లయితే సత్యం తెలుసుకొని దాని ప్రకారంగా భగవంతుడు చెప్పిన విషయాలు అర్థం చేసుకొని మనం ఆచరించాలి. ఆ విధంగా చేసినప్పుడు కర్మలు లేకుండా పోయి మోక్షాన్ని పొందగలుగుతాము.
అయితే ఈ జ్ఞానయజ్ఞము చేయాలంటే తెలిసిన గురువులు తప్పకుండా అవసరము ఉంటుంది. ఇంకా కొందరు ఇదంతా విన్న తర్వాత వాళ్ళకు ఒక అనుమానం వస్తుంది. ద్రవ్యయజ్ఞం అంటే ద్రవ్యాలను కాల్చివేయి కార్యం అనే అర్థం ప్రకారం జ్ఞానయజ్ఞం అనగా జ్ఞానాన్ని కాల్చివేయు కార్యం అని భావం రాగలదు కదా. అంటే ద్రవ్యయజ్ఞం అంటే ద్రవ్యాలు కాలుస్తున్నాం, జ్ఞానయజ్ఞం అంటే జ్ఞానాన్ని కాల్చడం అని అర్థం వస్తుంది కదా. మరి యజ్ఞం అంటే లేకుండా చేయడము, యజ్ఞం అంటే నాశనం అని అర్థం ఉన్నప్పుడు జ్ఞానయజ్ఞంలో కూడా జ్ఞానయజ్ఞం కార్యంలో కూడా జ్ఞానాన్ని లేకుండా చేయడమే ముఖ్య కార్యం అవుతుంది కదా. జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్పిన మీరే జ్ఞానాన్ని లేకుండా చేసుకోమని చెప్పడం మంచిదా అని కొందరు అడగొచ్చు అని ఇక్కడ స్వామివారు అంటున్నారు. దానికి జవాబు కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ద్రవ్యయజ్ఞం అంటే ద్రవ్యాలను కాల్చివేసేది, అంతవరకు బాగానే ఉంది. జ్ఞానయజ్ఞం అన్నా కూడా జ్ఞానాన్ని కాల్చివేసేదే, అది కూడా సత్యమే. అయితే ఇక్కడ మనకు రెండు రకాలైనటువంటి జ్ఞానాలు అనేవి ఉన్నాయి. ఒకటి ప్రకృతికి సంబంధించినటువంటి జ్ఞానము, రెండోది పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానము. అయితే మనము కాల్చివేయాల్సింది ప్రకృతికి సంబంధించినటువంటి జ్ఞానమే కానీ పరమాత్మకు సంబంధించినటువంటిది కాదు. అయితే ప్రపంచ జ్ఞానము 5 రకాలుగా ఉంది. అది ఎట్లా అంటే మనకి జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి కదా. కన్ను ద్వారా చూస్తున్నాం, చెవి ద్వారా వింటున్నాం, ముక్కు ద్వారా వాసన గ్రహిస్తున్నాం, చర్మం ద్వారా స్పర్శ తెలుస్తూ ఉంది, తర్వాత చెవుల ద్వారా వినికిడి అనేది. ఈ 5 జ్ఞానేంద్రియాల విషయాలు ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు, గ్రహించేటువంటి జ్ఞానేంద్రియాలు. ఈ పంచ జ్ఞానేంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని లేకుండా చేసుకోవడం అనేదే జ్ఞానయజ్ఞం అనేది అవుతుంది. కాబట్టి ఈ ఈ జ్ఞానేంద్రియ విషయాలు లేకుండా చేసుకుంటేనే అది నిజమైన జ్ఞానయజ్ఞము అవుతుంది. ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే విషయ జ్ఞానం వల్లనే మనిషికి పాపపుణ్యం అనే కర్మలు అనేవి వస్తున్నవి. 5 జ్ఞానేంద్రియాల ద్వారా సంభవించు పాపపుణ్యాలను అంటుకోకుండా చేసుకుంటే అదే జ్ఞానయజ్ఞం అవుతుంది. ఇక ద్రవ్యయజ్ఞం ఏదైతే ఉందో ద్రవ్యయజ్ఞంలో 4 ద్రవ్యాలు కాల్చివేయబడుతున్నాయి. అవి ఏంటి అంటే పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, మాంసకృత్తులు. ఇవన్నీ కూడా మన జఠరాగ్నిలో, అంటే మన కడుపులో ఉన్న జఠరాగ్నిలో కాలి బూడిదైపోతూ ఉన్నవి. జ్ఞానయజ్ఞంలో శబ్దము, రూపము, రస, గంధ, స్పర్శ అనే 5 జ్ఞానాలు దైవజ్ఞానం అనే అగ్నిలో కాల్చివేయబడతా ఉన్నాయి. అది జ్ఞానయజ్ఞం అవుతుందన్నట్టు. దీన్ని బట్టి 4 ఆహార పదార్థాలను కాల్చేదేమో ద్రవ్యయజ్ఞం అయితే 5 జ్ఞానేంద్రియ విషయాలను కాల్చివేసేది జ్ఞానయజ్ఞం. ఇంకా మనకి బాగా అర్థం కావాలంటే మనకి ఇక్కడ ఒక పట్టిక ఉంది. ఈ పట్టికలో ద్రవ్యయజ్ఞము, జ్ఞానయజ్ఞముకి సంబంధించినటువంటి తేడాలు కూడా వివరించి చూపించారు స్వామివారు. ద్రవ్యయజ్ఞము కడుపులో జరుగుతుంది, జ్ఞానయజ్ఞము తలలో జరుగుతుంది. ద్రవ్యయజ్ఞంలో అనేక రకాలైన ఆహార పదార్థాలు కాలిపోతాయి, జ్ఞానయజ్ఞంలో అనేక రకాలైనటువంటి పాపపుణ్యాలు కాలిపోతాయి. ద్రవ్యయజ్ఞం ఎవరైనా పాటించగలుగుతారు, చేయగలుగుతారు. జ్ఞానయజ్ఞము యోగులు మాత్రమే చేయగలుగుతారు. ద్రవ్యయజ్ఞము ప్రతిరోజు తప్పనిసరిగా చేయాల్సిందే. ఎందుకంటే ఆకలి లేనివాడు ఎవరూ ఉండరు. తప్పకుండా పూటకి ఆకలైనప్పుడల్లా ద్రవ్యాలు కడుపులోకి ఇవ్వాల్సిందే. జ్ఞానయజ్ఞం మాత్రము ఒక పనిగా జరుగుతుంది. అంటే ప్రయత్నం చేస్తే పనిగా జరిగేది కాదు, దానంతట జరిగేది కాదు. అది జ్ఞానయజ్ఞము విధిగా చేస్తేనే, ప్రయత్నం చేస్తేనే జరుగుతుంది. అది ప్రయత్నం చేయాలి అంటే యోగులు ప్రయత్నం ద్వారానే జ్ఞానయజ్ఞం అనేది చేస్తారు. అది మనుషులందరూ చేసేది కాదు. ద్రవ్యయజ్ఞం ద్వారా పాపపుణ్యాలు అనేవి వస్తాయి. అంటే ద్రవ్యయజ్ఞం చేయడానికి మనం పనులు చేయాలి కదా, పనులు చేసినప్పుడు తప్పకుండా పాపపుణ్యాలు అనేవి వస్తాయి. అంటే అది అజ్ఞానులకు మాత్రమే, జ్ఞానులకు కాదు. ఇంకా జ్ఞానయజ్ఞంలో పాపపుణ్యాలు కాలిపోతాయి. ద్రవ్యయజ్ఞము బయటకి కనిపించేది, జ్ఞానయజ్ఞం అనేది బయటకు కనిపించదు. ఎందుకంటే జ్ఞానయజ్ఞం మన తలలో జరిగేది.
ద్రవ్యయజ్ఞంలో జఠర రసాలతో ఉత్పన్నమైనటువంటి జఠరాగ్నిలోనే మనము ఈ వేసినటువంటి 4 రకాల ఆహార పదార్థాలు కాలి బూడిదైపోతాయి. జ్ఞానయజ్ఞంలో ఉన్న అగ్ని జ్ఞానం చేత ఉత్పన్నమవుతుంది. జ్ఞానం చేతనే జ్ఞానాగ్ని అనేది మన తలలో ఉత్పన్నమవుతుంది. ద్రవ్యయజ్ఞంలో ఆ అగ్ని గ్రంథుల నుంచి ఊరినటువంటి రసాల ద్వారా తయారవుతుంది. అదే జ్ఞానయజ్ఞములో గురువు యొక్క ఉపదేశం ద్వారా మొట్టమొదట జ్ఞానాగ్ని అనేది పుడుతుంది. ఆ గురువు దగ్గర జ్ఞానాగ్ని మనము స్వీకరించిన తర్వాత దాన్ని మనం ఇంకా పెంచుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు జ్ఞానయజ్ఞం చేస్తూ. ద్రవ్యయజ్ఞము ఆత్మకు ఉపయోగపడుతున్నది. ఇప్పుడు మన శరీరం అంతా ఆత్మే నిండి ఉంది అని చెప్పుకున్నాము. తినేది కూడా ఆత్మే, శరీరానికి పోషణ అందించేది కూడా ఆత్మే. కాబట్టి మన కడుపులోకి ద్రవ్యాలు అందించినప్పుడు ఆ ద్రవ్యాలను కాల్చి బూడిద చేసి వాటి ద్వారా వచ్చే శక్తిని ఆత్మ ఏం చేస్తుందంటే శరీరానికి అందజేసి శరీరాన్ని నిలబెడుతుంది అన్నట్టు. కాబట్టి ఆత్మకు ఉపయోగపడుతుంది. జ్ఞానయజ్ఞము జీవాత్మకు ఉపయోగపడుతుంది. జీవాత్మ శరీరంలో ఏ పనులు చేయడు, కేవలం సుఖదుఖాలు అనుభవించేవాడు కదా. వాడు అనుభవించే ఈ సుఖదుఖాలన్నీ వాడు పోయిన జన్మలు చేసుకున్న కర్మ వల్లనే వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే కర్మే లేకుండా పోతుందో అప్పుడు జీవుడు అనేవాడు దేవునిగా మారిపోతాడు. కాబట్టి బాగా ఎవరికి లాభము అంటే దీంట్లో కేవలం జీవాత్మకే లాభము జ్ఞానయజ్ఞం చేస్తే. ఈ ద్రవ్యయజ్ఞంలో మనం చెప్పుకున్నాం 4 పోషకాలు అగ్నికి ఆహుతైపోతూ ఉన్నాయని. ఇక జ్ఞానయజ్ఞంలో 5 జ్ఞానాలు అంటే పంచ జ్ఞానేంద్రియాల నుంచి వచ్చే విషయాలన్నీ కూడా ఆహుతైపోతున్నాయి. అందులో ఎప్పుడైతే జ్ఞానాగ్ని ఉత్పన్నమవుతుందో ఆ జ్ఞానాగ్నిలో కాలి బూడిదైపోతూ ఉన్నాయి అన్నట్టు. ఆ విధంగా మనము ద్రవ్యయజ్ఞానికి జ్ఞానయజ్ఞానికి తేడాను చాలా వివరంగా తెలుసుకున్నాము. ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్టమని, జ్ఞానయజ్ఞం ద్వారా కర్మలను కాల్చుకోవచ్చని, తర్వాత కర్మలన్నీ కాలిపోయినాక జీవుడు మోక్షం పొందుతాడని, అది ఎంతో శ్రేష్టమైందని మనం తెలుసుకున్నాము. ఇక్కడ ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే అడగొచ్చు. ఏం డౌట్ లేకపోతే మరి మంగళం వాడి ముగిద్దాము. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. నమస్కారం, అందరికీ ప్రబోధాత్మం.